అండి ఈరోజు దోశల పిండి నానబెట్టుకుందామండి దోశలకు. అందుకు ఇంకో బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నానండి నేను. మూడు 4 గ్లాసులు అండి రేషన్ బియ్యము. 4 గ్లాసులకు ఒక గ్లాసు మినపగుండ్లండి, ఒక టీ గ్లాసు రాగులు అంటారు, తైదలు అంటారండి. అవి ఒక టేబుల్ స్పూను మెంతులు. ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు అటుకులు. ఇవి రుబ్బేటప్పుడే నానబెట్టి కలుపుకోవాలి పిండిలో. ఇప్పుడు అవి కడిగేసుకుందాం. మంచిగా ఇట్లా పిసుకుతూ కడిగేసుకోవాలి. బియ్యం ఒక 4-5 సార్లు మంచిగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యము 4 గంటల సేపు నానబెట్టుకుందాం, తర్వాత మిక్సీ పట్టుకుందాం. 4 గంటల తర్వాత మంచిగా నానిని రాగులు కూడా తినాలంటారు కదండి, చాలా హెల్దీ కదా, అట్లా అని దోశలలో వేసుకుంటాం. ఈ అటుకులు కూడా 10 నిమిషాలు అవుతుందండి నీళ్ళు వేసి కడిగి నానబెట్టుకున్నాం. మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు గిన్నెలకు తీసేసుకున్నాం. ఇవి కూడా ఇట్లానే మిక్సీ పట్టుకున్నాం. అయిపోయినాయండి. లాస్ట్ బ్యాచ్. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేసుకుంటున్నానండి. అంటే ముందే శనగపప్పు వేసి నానబెట్టుకుంటే అయిపో బియ్యంతో పాటు. ఒక 2 స్పూన్లను వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా అటుకులకి కూడా మొత్తం వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి అంత వేసేసుకొని కలిపేసుకున్నాం. పిండి అంతా ఇట్లా మళ్ళీ కలుపుకోవాలి. శనగపిండి అటుకులు అన్నీ మంచిగా పిండిలో కలిసేలాగా కలుపుకొని కొంచెం పిండి తీసి బయట పెట్టుకుంటే కడమది ఫ్రిడ్జ్లో పెడతారండి. లేకపోతే పులిసిపోతుంది, మొత్తం యువతల్లో పెట్టుకుంటే పుల్లగా అయిపోతుంది. ఇట్లా ఇది తీసేసుకొని ఇది మూత వేసుకొని ఇది బయట పెట్టేసుకుంటా ఇది తీసి ఫ్రిడ్జ్లో పెడతాం. అంటే అండి రేపు దోశలు వేసేటప్పుడు చూద్దాం. ఒక రోజు తర్వాత మంచిగా పొంగిపోయిందండి. ఇప్పుడు మంచిగా పులిసింది పిండి. ఇట్లుంటే మంచిగా ఇట్లా పులిస్తే దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకొని దోశ వేసుకుందామండి. ఇది పక్కన పెట్టేసుకొని ఉల్లికారం చేసుకో. ఉల్లికారానికి ఒక ఉల్లిపాయ తీసుకొని
వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, కారము, ఒక స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఉల్లికారంలో ఎల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకుని తొక్క తీసుకున్న ఆలు ఇప్పుడు ఇట్లా తురిమేసుకుందాం. ఆలు మొత్తం ఆలు పుట్టి చేసుకుందాం. మొత్తం ఇట్లా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు దోశలకు ఆలు మసాలా చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైనాక స్పూన్ జీలకర్ర, ఆవాలు 1 స్పూన్, ఒక 5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగినాక కరివేపాకు ఒక 3 రెమ్మలు తుంచుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు 1/2 స్పూన్ వేసిన, మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలు, ఒక చిటికెడు గరం మసాలా, ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల పెనం పెట్టుకుందాం. పెంక వేడైంది కదండి, కొంచెం నూనె వేసుకొని చాక్కి ఇట్లా చిన్న ఉల్లిపాయ చుట్టుకొని గుచ్చి ఇట్లా రుద్దితే ఫస్ట్ ఒకసారి ఇట్లానండి, పిండి మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని దోశ వేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద కొన్ని నీళ్ళు అంచులో కొంచెము నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఇప్పుడు కొంచెము ఉల్లికారం, దోశ మంచిగా ఎర్రగా కాలిందండి. ఇప్పుడు ఆలు మసాలా పెట్టి